పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి నేను అండగా ఉన్నా, నేను ప్రశ్నిస్తా అన్నారు. మీ మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంట? ఆయన ప్రశ్నించే గొంతుకు ఏమైందంటే మోగబోయింది. ఏంటంటే ప్రశ్నిస్తానని చెప్పారు, చెప్పే వరకునే అది జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఆయన గొంతుకు మోగబోయింది. ఆయన ప్రశ్నించడానికి లేదు ఇప్పుడు. కూటమిలో ఆయన లీనమైపోయారు కాబట్టి ఆయన ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే అన్న వ్యక్తి నగ్గిన నియోజకవర్గంలో ఉంటారా, లేకపోతే ఇంకెక్కడైనా ఉంటారండి? ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారండి? ఇప్పుడు అసలు జరిగేది ఏంటంటే, ఎక్కడ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యేగా అక్కడ ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మా పిఠాపురం నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక నాయకులు లేని పరిస్థితి అయిపోయింది. మా పిఠాపురంకి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే లేని పిఠాపురం నియోజకవర్గంగా ఉంది. అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారా లేరా, అసలు ఎవరు గెలిచారు అన్న పరిస్థితికి వచ్చేసింది మా పిఠాపురం నియోజకవర్గం. కానీ పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురానికి గొప్ప పేరు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అది మాటల వరకే ఉంది. మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు. మీరు ఎక్కడికైనా వచ్చి అడగండి. మీ సోషల్ మీడియా కానీ మన ఎవరు ప్రతినిధులందరూ ఉన్నారు కదా, మన రిపోర్టర్స్ అందరూ వచ్చి అడిగితే ప్రతి ఒక్క ప్రజల్లో ఉన్న బాధ ఏంటన్నది వారు చెప్తారు. డైరెక్ట్గా వారు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు కాబట్టి వారు చెప్తారు మీకు నిజాలు ఏంటన్నది. మేము చెప్తే అది వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మేము అక్కడ అనుభవిస్తున్నాం కాబట్టి మేము అక్కడ నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం. నిజంగా అక్కడ అసలు ఎమ్మెల్యే గారు ఉన్నారా అన్న పరిస్థితికి వచ్చేసింది మాకు. కానీ పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అక్కడే పోటీ చేస్తే అక్కడే ఎమ్మెల్యేగా ఉంటా అన్నాడు కానీ నిజంగా నెక్స్ట్ టైం గెలుస్తారా? చూద్దాం ప్రజలు ఏ తీర్పిస్తారన్నది. ఇంకా ఏం జరగలేదు కదా, ఇంకా ఉంది కదా 3 సంవత్సరాలు ఆయన పరిపాలన. నేను ఇంకా ప్రతిసారి నేనే ఉంటాను అనుకోవడానికి ప్రజలు ఏమంత వెర్రోళ్ళు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడనే అని చెప్పి ఇల్లు కూడా కడుతున్నారంట. కట్టినవ్వండి, కట్టడం మంచిదే కదా. నియోజకవర్గంలో ఎవరైనా అక్కడ స్థానికంగా ఉండాలని ఆలోచన కలుగుతుంటారు. కానీ ఆయన ఉండాలి కదా, ఉండి స్థానికంగా ఉండి ఆయన ప్రజలకి చేరువుగా ఉంటే నిజంగా అలా గెలిపించవచ్చు. కానీ ఆయన లేరు కదా. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో పరిస్థితులు తెలియని పరిస్థితి. నిజంగానే మీకు ఒక ఎమ్మెల్యే గారితో పని ఉంది, మీరు ఎవరిని కలుస్తున్నారు? ఇప్పుడు ఏమన్నా నియోజకవర్గ సమస్యలు కానీ ఏమన్నా వార్డు సమస్యలు కానీ చెప్పుకోవాలంటే ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటే పరిస్థితి లేదు. మా నియోజకవర్గంలో అయితే ఒక ఎమ్మెల్యే గారు చెప్పి పరిస్థితి ఏదైనా ఉందనుకోండి, అక్కడ సమస్య ఉంది, ఆ సమస్యని మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాలి అనుకుంటున్నాం. అనుకున్న సమయానికి అక్కడ ఎమ్మెల్యే గారు లేరు, ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఆయన చూస్తున్నాను అంటున్నారు. అది ఎంతవరకు జరుగుతుంది అన్నది ఇంకేం జరగలేదు అక్కడ.